పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 170 మందికి పైగా గాయపడ్డారు. అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను పూరి మెడికల్ హాస్పిటల్కి తరలించారు. పూరి జగన్నాథ్ రథయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. రథాల వైపు భక్తులు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అధికారులు పోలీసులు రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వాహనాల రాకపోకల కోసం అదనపు మార్గాలను ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథుని రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. దీంతో ఒక్కరు మృతి చెందారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా కలీగ్ దేవి ప్రెజెంట్ పూరి నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. దేవి, అంటే ఇంతమంది లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్న అంచనా వేయలేకపోయారా, లేదంటే వేసినా సరే అంతకు మించి రావటమా? ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది? క్రౌడ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇది ఈ ఒక సంవత్సరం రెండేళ్ల నుంచి కాదు, కొన్ని సంవత్సరాలుగా పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం పూరి పట్టణానికి ఒక తలమానికంగా భావిస్తూ ఉంటారు. ఒరిస్సా రాష్ట్రం పూరి పట్టణంలో జగన్నాథుని రథయాత్రకు దేశ విదేశాల నుంచి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి భక్తులే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారి జగన్నాథుడి రథయాత్రను కనులారా చూడాలనేది ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికతోనే చాలా మంది ప్రతి ఏటా కూడా లక్షలాది మంది ఈ రథోత్సవానికి విచ్చేస్తుంటారు. అయితే గతంలో కూడా ఇటువంటి తొక్కిసలాటలు జరిగాయి. కానీ ఒక పకడ్బందీ ప్లానింగ్ అనేది మాత్రం మిస్ అయ్యారని మాత్రం ఇక్కడ చాలా క్లారిటీగా మనందరికీ కూడా తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు పూరి పట్టణంలో. 10 లక్షలు అనేది ఒక 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా వస్తారని ఒక అంచనాతో అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం కావచ్చు, అలాగే ఇక్కడ పూరి పట్టణంలో ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, అలాగే ఒరిస్సా రాష్ట్రంలో ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పగడ్బందీ ప్రణాళికతోనే ముందుకు వెళ్లారు. కానీ భక్తుల్ని క్లియర్ చేయడంలో మాత్రం ఒక రకమైనటువంటి అలసత్వం కనపడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా బలభద్రుడు, సుభద్రాదేవి, అలాగే జగన్నాథుడు ఈ ముగ్గురిని కూడా గర్భాలయంలో పూజ చేసిన తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో రథాల దగ్గరికి తీసుకురావడానికి రథాలకు ముందుగా పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతానికి 3 విగ్రహాలను మేళతాళాలతో స్థానికంగా ఉన్నటువంటి ఒరిస్సా సంప్రదాయం ప్రకారము డప్పు వాయిద్యాలతో నృత్యాలతో తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టారు. ఆ తర్వాత నుంచి పోలీసులు అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని క్లియర్ చేస్తే గనక ఇటువంటి ఇబ్బంది జరిగేది కాదు, ఇంత విషాదకర ఘటనలు జరిగేవి కాదు. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు రథోత్సవం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా పూరి జగన్నాథుడు ఉత్సవాన్ని చూడటానికి అందరూ కూడా ఒక చోట గుమికూడారు. వాళ్ళెవరూ కూడా ఇటు రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు, రోప్స్ ఏర్పాటు చేశారు. కానీ రోడ్డు మధ్యలో భక్తులు ఉన్నారు. స్వామివారు అదే రూట్ మ్యాప్ లో 3 కిలోమీటర్లు అక్కడ గుండీచా ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్తారు. గుండీచా ఆలయానికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా క్లియర్ చేయాలి. వాళ్ళు క్లియర్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రథాలు ముందుకు మూవ్ అయ్యే పరిస్థితి లేదు. అటువంటప్పుడు పక్కా ప్లానింగ్ ఉంటుంది. అక్కడ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. కానీ రోప్లు ఎప్పుడైతే 4:30-5 గంటల ప్రాంతంలో ముందుకి సుభద్ర, అలాగే బలభద్రుడు, జగన్నాథుడి రథాలు సిద్ధమయ్యాయో ఊరేగడానికి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని క్లియర్ చేయడానికి పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికక్కడ వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తే మొత్తం అష్టదిగ్బంధనంలాగా మొత్తం రోడ్ అంతా కూడా ప్యాక్ అయిపోయి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అట్లీస్ట్ కాలు తీసి కాలు పక్కకు పెట్టడానికి కూడా ఇసుకేస్తే రాలనంత భక్తజనం ఉంది. దాదాపు 10 లక్షల మందితో పూరి పట్టణంలోని జగన్నాథాలయం నిండుకుండలా ఉంది. జై జయ ధ్వానాలు చేస్తున్నారు. ఓ పక్క జగన్నాథుడి దర్శనం కోసం వాళ్ళు ఆధ్యాత్మికంగా అలౌకిక భావంలో ఉన్నారు. వాళ్ళకి భక్తి తప్ప పక్కన ఏం జరుగుతుంది లేకపోతే అనేది వాళ్ళు పట్టించుకునే స్థితిలో భక్తులు లేరు. కానీ వాళ్ళని కంట్రోల్ లో పెట్టి ఆర్గనైజ్డ్ గా ముందుకు నడపాల్సిన బాధ్యత అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇచ్చేటువంటి పోలీసులదే బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా
వాళ్ళల్లో ప్రయత్నలోపం అయితే ఏమీ లేదు. ఎందుకోసమంటే వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఆ రోప్స్ కి సంబంధించి, అలాగే జగన్నాథుడి రథయాత్రకు సంబంధించి ఇది హై సెక్యూర్డ్ జోన్ గా అయిపోయింది. ఎందుకంటే సిఆర్పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే బ్లాక్ క్యాట్స్ అందరూ కూడా దిగిపోయారు. మేమందరం కూడా అనుకున్నాము, చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు, ఇన్ని లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సేఫ్ గా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది దర్శనం చేసుకుని అనుకున్నాం. కానీ ఇంతలోనే అంత పెద్ద ప్రవాహం ఒక అలలాగా మారిపోయింది. ఒకరికొకరు తోసుకున్నారు, తొక్కిసలాట జరిగింది. ఒకరు మృతి చెందారు. దాదాపు 170 మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళు ఇమీడియట్ గా అంబులెన్స్ లో పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా తీసుకెళ్లారు. మరి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళ పరిస్థితి మరి తెలియాల్సింది. ఇప్పటికైతే మాత్రం రథాలు ముందుకు మూవ్ అవుతున్నాయి. భక్తుల మధ్యలో నుంచి వాళ్ళని క్లియర్ చేస్తూ తీసుకువెళ్తున్నారు. రథం అయితే రథోత్సవం మాత్రం ఎలాంటి అవాంతరం లేకుండా అయితే ముందుకు సాగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఎస్ దేవి, థ్యాంక్ యూ.